Welcome to MTR Masala Srimati Abhiruchi Vantala Poti powered by Freedom Refined Sunflower Oil. పార్టిసిపెంట్స్ చేసే టేస్టీ రెసిపీస్ తో అలాగే మన సెలబ్రిటీస్ చేసే హంగామాతో ఈ రోజు కూడా సరదాగా విశాఖపట్నంలో సాగిపోతుంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. సెమీఫైనల్స్ లో పోటాపోటీగా మన పార్టిసిపెంట్స్ చేస్తున్న వంటని చూస్తున్నారు కదండి. మరి ఈ రోజు కూడా ముగ్గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి ఆ పార్టిసిపెంట్స్ ఎవరు, వాళ్ళలో నుంచి ఎవరు ఫైనల్స్ లోకి వెళ్తారో చూసేయాలని ఉంది కదా మీ అందరికి. చూసేయాలి అంటే ఏం చేయాలి? ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. మరి ఈ రోజు సెమీఫైనల్స్ లో మన పార్టిసిపెంట్స్ చేసే వంటల్ని టేస్ట్ చూసి జడ్జ్మెంట్ ఇవ్వడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. పిలిచేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు. సో ఈ రోజు మన కోసం స్పెషల్ గెస్ట్లు కూడా రెడీగా ఉన్నారు. ముందుగా మన ముందుకు రాబోతుంది అభిషేకం సీరియల్ ఫేమ్ మౌనిక. సో పిలిచేద్దాం మౌనికాని. ఓకే, మరి ఇప్పుడు మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ సెలబ్రిటీ అభిషేకం సీరియల్ నుంచి విష్ణుప్రియ. సో లెట్స్ వెల్కమ్ విష్ణుప్రియ. వెల్కమ్. రాకాసి రాకాసి నన్ను రబ్బర్ బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బర్ బంతిల ఎగరేసి అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం రాకాసి రాకాసి నన్ను రబ్బర్ బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి ఓకే, మరి వాటి మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దామండి. ఈ రోజు మన ఫస్ట్ పార్టిసిపెంట్ జయలక్ష్మి గారు. వెల్కమ్ జయలక్ష్మి గారు. జయలక్ష్మి గారు వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఏమంటే ప్రిపేర్ అయ్యారండి? క్యారెట్ కొబ్బరి వేపుడు. క్యారెట్ కొబ్బరి వేపుడు. ఓకే ఓకే, మరి క్యారెట్ కొబ్బరి వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూద్దాం. క్యారెట్ కొబ్బరి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, మినపగుళ్ళు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఆవాలు 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే జయలక్ష్మి గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. ప్యాన్ ఎత్తి కొద్దిగా ఆవాలు, ఓకే, కరివేపాకు, ఎండుమిరపకాయలు. మీరు చిన్న ఎండుమిరపకాయలు వేసారు కదా, ఇవి ఘాటు ఎక్కువ ఉంటాయి కదా. అవునండి. ఇదేంటి? జీలకర్ర. జీలకర్ర, మినప్పప్పు, ఓకే, ఆనియన్స్, చిటికెడు పసుపు. ఓకే, సో ఇంత సింపుల్ రెసిపీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు సెమీఫైనల్స్ కి? అంటే క్యారెట్ మంచిది కదండి కంటికి. ఇప్పుడు ఎవరు తింటం లేదుగా. అమ్మా, క్యారెట్ కూడా తింటం లేదా? అంటే మనం బయట అందరూ ఏమి తినట్లేదు. ఎందుకు తినట్లేదు?
కంటికి మంచిది. బిజీ లైఫ్ కి క్యారెట్ కి సంబంధం ఏంటండి? చక్కగా అలా బ్యాగుల్లో పడేసుకుని కూడా బయటకి వెళ్ళిపోయి కరకర తినేయచ్చు ఎక్కడ పడితే అక్కడ. పిజ్జాలు ఆర్డర్ చేసుకొని పిజ్జాలు తినేస్తున్నారు. పిజ్జాలా? ఓహో, వాటిల్లో కూడా వేస్తున్నారు ఈ మధ్య పాపం. ఇలాగే తినట్లేదనేమో. సో అందుకని చెప్పి మీరు క్యారెట్ సెలెక్ట్ చేసుకున్నారు. అయినా ఈజీ రెసిపీ సెమీఫైనల్స్ అంటే మీరు ధైర్యం చేసినట్టే. కాకపోతే ఈజీ రెసిపీ సెలెక్ట్ అవ్వని ఏం లేదు. క్యారెట్ ముక్కలు అవి మగ్గిచ్చేసారు ఆల్రెడీ, కొంచెం ఉడికించారు. కొద్దిగా లైట్ గా ఉడికించారు. ఓకే ఓకే, అలా వేయించేస్తూ ఉండండి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు రూపాదేవి గారండి. రూపాదేవి. ఓకే, చిట్కా చెప్పండి. నిమ్మకాయ ఉంది కదండి, అది ఎండబెట్టేసాకండి, అది అప్లై చేసండి, పొడి అప్లై చేసి తేనెలో కలిపి రాస్తే బొట్టుకుంటారు. ఎక్కడ రాస్తే? మొఖానికి రాస్తే ముట్టమలు తగ్గిపోతాయి. ఓకే ఓకే, నిమ్మకాయ ఎండబెట్టేసి పొడి చేసుకుని తేనెలో మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేసుకుంటే మొహం మీద మొటిమలు ఉంటే తగ్గిపోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖపట్నం నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఏమన్నా వేస్తారండి జయలక్ష్మి గారు? సాల్ట్. ఓకే, కొంచెం సరిపోతుందండి. స్వీట్ ఉంటది కదా, ఎక్కువైపోతుంది. ఏముంటుంది? ఎక్కువైపోతుంది, స్వీట్ ఉంటది కదా. చూసుకోండి, లాస్ట్ సెమీఫైనల్స్ లో ఒక ఆవిడ ఉప్పు తక్కువ వేసారని పాపం సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, సో సరిపోతుందా? కొబ్బరి వేసుకున్నాం. చిన్న వంట కాబట్టి చిన్న చిట్కా చెప్పించేసి ఫాస్ట్ గా వచ్చేసాం. ఓకే, వెరీ సో ఇందులో ఇప్పుడు ఏంటి? కొబ్బరి వేద్దాం. ఇప్పుడు ఇంక ఇందులో కారపొడి ఏం లేదండి. ఏమేయం. అదే ఈ మిరపకాయలు ఎలాగో మనకు కొద్దిగా ఘాటు కూడా ఎక్కువ ఉంటాయి కదా. సో పచ్చి కొబ్బరి తురుము. సో కొద్దిగా కొబ్బరి కూడా వేగితే కొంచెం బాగుంటుంది కదా. జయలక్ష్మి గారు లాస్ట్ టైం కొంచెం టెన్షన్ పడ్డారు కానీ ఈసారి చాలా కూల్ గా ఉన్నారు. ఈ సారీ చాలా బాగుంది జయలక్ష్మి గారు. థ్యాంక్ యూ. మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు. మీ హస్బెండ్ సెలెక్ట్ చేశారు కట్టుకొని వెళ్ళమని. వెరీ నైస్. నైస్. మీ హస్బెండ్ అయితే బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ రావడం కూడా అదే తనే కారణం. ఓకే, ఏం పేరు మీ వారి పేరు? సూర్యప్రసాద్ అండి. సూర్యప్రసాద్. స్టీల్ ప్లాంట్ లో వర్క్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సూర్యప్రసాద్ గారు, జయలక్ష్మి గారిని ఇక్కడికి పంపించినందుకు, సపోర్ట్ చేసి పంపిస్తున్నందుకు. బాగుందండి. సో అయిపోయినట్టే కదా, తీద్దామా? బాగుందండి. చక్కగా పుల్కాల్ లాంటి వాటిలోకి చాలా బాగుంటాయి. ఎక్కువ కూర తినే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి వాటిల్లో మనకి. చూద్దాం మరి ఈ రెసిపీ మిమ్మల్ని ఫైనల్స్ కి తీసుకువెళ్తుందో లేదో. ఉప్పు తక్కువ వేసారు అన్నారు. ఎక్కువ కొద్దిగా వేసాను, ఎక్కువ అవుతుందేమో. అబ్బా, మీరు ఇంత చిటికెడేసారు. నువ్వేం మాట్లాడుకో. క్యారెట్ కొబ్బరి వేపుడు దీంట్లో ఏమన్నా ఏం లేదా? ఓకే ఓకే, సో మరి వేడివేడిగా క్యారెట్ కొబ్బరి వేపుడు రెడీ అండి. జడ్జెస్ టేస్ట్ చూడబోయే ముందుగా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యారెట్ కొబ్బరి వేపుడు తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, మినపగుళ్ళు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి. అంతే, క్యారెట్ కొబ్బరి వేపుడు రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసారు కదండి. జయలక్ష్మి గారు, ఇదిగోండి మీ రెసిపీ. ఓకే, బాగుందా? డౌట్ పెడతారు మరి, సెమీఫైనల్స్ కదా, కొంచెం ఆ టెన్షన్ అనేది ఉంటుంది. సో మరి అప్పుడు దాకా మీరు హాయిగా వెయిట్ చేయండి, ఇంకా 2 వంటలు ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, మరి ఫస్ట్ వంట ఫినిష్ అయిపోయింది. 2 పార్టిసిపెంట్ కూడా పిలవబోయే ముందు ఒక చిట్కా చూసేద్దాం. ఓకే, ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? కే ఉషారాణి. ఉషారాణి గారు, చిట్కా చెప్పండి. బాగా ముగ్గిన అరటి పండులోని తేనె నిమ్మరసం కలుపుకొని మొహానికి అప్లై చేసుకుంటే స్కిన్ టైట్ గా ఉంటుంది, ఆపై గ్లో కూడా వస్తుందండి. వెరీ నైస్. ఓకే, బాగా పండుగ అయిపోయి ఉంటుంది కదా అరటి పండు, అందులో కొంచెం తేనె నిమ్మరసం మిక్స్ చేసి ఫేస్ కి అప్లై చేసుకుంటే ఫేస్ ముడతలు ఉంటే టైట్ గా అవుతుందంట, గ్లో కూడా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖపట్నం నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. మరి వాళ్ళకి మన సెకండ్ పార్టిసిపెంట్ శ్రీదేవి గారు రెడీగా ఉన్నారు. సో ఇన్వైట్ చేద్దాం. శ్రీదేవి గారు, వెల్కమ్ అండి. సో శ్రీదేవి గారు చక్కగా రెడీ అయ్యి వచ్చారండి, పింకి పింకిగా. నైస్. సో మరి బాగా ప్రిపేర్ అయ్యారా సెమీఫైనల్స్ కి?
ఏం టెన్షన్ లేదు కదా? ఏం టెన్షన్ లేదు. వెరీ గుడ్. ఇంట్లో చేసినట్టే కదా. నైస్. సో ఏం రెసిపీ సెలెక్ట్ చేసుకున్నారు? పెసరట్టు బీరకాయ కూర. పెసరట్టు బీరకాయ కూర. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. బాగా థ్యాంక్ యూ. ఓకే, మరి పెసరట్టు బీరకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసరట్టు బీరకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, పెసర పేస్ట్ 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, పాలమీగడ కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, సో శ్రీదేవి గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ అట్టేసుకోవాలా మనం? పిండి రెడీగా ఉందా? నేను పెసరపప్పు యూజ్ చేయలేదు, పెసలే యూజ్ చేశాను. పొట్టు పెసలు. పొట్టు పెసల్లోని కొంచెం సాల్ట్, ఒక ఎండుమిర్చి, అల్లం, 1 రెబ్బ వెల్లుల్లి వేసి మిక్సీ చేసేసాను. సో ఇందులో మరి సాల్ట్ ఏమన్నా యాడ్ చేశారా? సాల్ట్ దానికి సరిపడా. ఇప్పుడు ఇది రెడీగా ఉంది కదా, దీంతో అట్టు వేద్దామా? ఫస్ట్ సో ఇది కొద్దిగా పలుచు కావాలా లేకపోతే ఇంతేనా? వాటర్. ఇది మందంగానే ఉండాలా? కొంచెం మరీ మందంగా కూడా. కూర కాబట్టి పులుసుకైతే మందంగా ఉండొచ్చు, పులుసు కాదు కాబట్టి ఇలా సరిపోతుంది. ఓకే, సో ఇది కొద్దిగా అంటే మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా వేసుకొని 2 సైడ్స్ కాల్ చేసుకోవాలి. అలా కాల్ చేస్తూ ఉండండి. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్. హలో, హాయ్ అండి. మీ పేరు? నా పేరు సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి గారు, చిట్కా చెప్పండి. రాత్రిపూట సొంటి మిరియాలు కచ్చాపిచ్చా కొట్టేసి కొంచెం వేడి చేసి నీళ్ళలో పెట్టేసి ఉదయాన్నే ఫిల్టర్ చేసి తాగితే దగ్గు జలుబు తగ్గుతాయి. ఉదయాన్నే ఫిల్టర్ చేసుకోవాలి. వెరీ నైస్. ఓకే, రాత్రి గోరువెచ్చటి నీళ్ళల్లో శొంఠి మిరియాలు 2 కూడా కచ్చాపచ్చాగా దంచేసి అందులో వేసి నైట్ అంతా ఉంచేసి మార్నింగ్ ఆ వాటర్ ని వడగట్టేసి వాటర్ తాగితే దగ్గు జలుబు ఉంటే తగ్గిపోతాయంట. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో శ్రీదేవి గారు, మనం కొంచెం మందంగా వేసుకున్నాం కదా, కాస్త టైం పడుతుంది. మరి గ్రేవీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈలోగా ముందు ఆయిల్ పోయాలి గీత. వేసుకోండి. ఎండుమిర్చి ఓకే, ఒకటైతే సరిపోతుంది. కరివేపాకు. ఓకే, ఒకసారి తిప్పుదాము. వెల్లుల్లిపాయ 1 రెబ్బ అలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇది అటువైపు తిప్పాను. అటు పక్కకు నూనె ఏమి ఎక్కర్లేదండి? అవసరం లేదండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఏం యాడ్ చేసుకుంటారు? ఉల్లిపాయ వేసేసుకుందాం సన్నగా తరిగి. పెద్ద ఉల్లిపాయ 1. ఇది కొంచెం కాలాలి కదండి అట్టు మనకి. కాలాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు. అక్కడ అట్టు రెడీ అయిపోయినట్టుంది. ఈ అట్టు ముక్కలు మనం ఫైనల్ గా కదా వేసుకుంటాము. అట్టు చల్లారేక గీత తీసేసుకొని మనకి చిన్న పీసులు కట్ చేసేసుకోవడం. బీరకాయ ముక్కలు. సో బీరకాయ ముక్కలు వేసేసుకున్నారా? చూస్తారా ఒకసారి? పసుపు తీసేయండి గీత. సరిపోతుందా? సరిపోతుంది. పసుపు, సాల్ట్ మొత్తం సరిపడా ఇక్కడే వేసేస్తున్నారా సాల్ట్? అంటే ఆల్రెడీ కొంచెం అట్టులో ఉంది కదా, ఈ గ్రేవీకి సరిపడా మనం ఇక్కడ వేసుకోవాలి. పడుతుందా? ఒకసారి మూత పెట్టేద్దాం గీత. బీరకాయ బాగా మగ్గాలి బాగా. ఓకే, ఈలోగా ఇది కట్ చేసుకుందాం గీత. ఇదిగోండి. తేజ కొంచెం కారం వేస్తాను. ఓకే అండి, వేసుకోండి.
శ్రీదేవి గారు చెప్పండి. ఇంత ముక్కలే కదా, ఇంకా చిన్నది ఈ సైజ్ అయితే సరిపోతుంది. సరే దీన్ని 2 పీసెస్. సరిపోతుంది. బీరకాయ ఉడికిందా? ఇంకా ఉడకాలి. సో కారం కూడా వేసారు. మళ్ళీ మూత పెడతారా? నీరు పోసుకుందా, కొంచెం వాటర్ పోస్తారా? గీత వాటర్ ఇవా తీసుకోండి. శ్రీదేవి గారు ఈ వంట అంటే మీరు మామూలుగా రెగ్యులర్ గా చేస్తుంటారా అండి? ఇంట్లో చేసిందేనండి. ఇంట్లో చేసేదే, చేసేదే. ప్రత్యేకంగా పోటీ కోసం ఏం నేర్చుకోలేదు. మూత పెట్టాలి. మూత పెట్టాలి. మీకు మూత పెట్టాము, దీనికి మూత పెడతాము. నాకు మూత పెట్టాలి. రెసిపీస్ ని కూడా తనకు తానుగా ఫీల్ అవుతున్న మీలాంటి పార్టిసిపెంట్ ని చూస్తుంటే గర్వకారణంగా ఉంది. పెసర ముక్కలు వేసేసుకుందా? ఏమండి కోసిందిగా? కోసినవి వేడిగా ఉంటాయి కదా, వేసేసుకుందా? వేయొచ్చా? వేసేయండి. సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు వాటర్ పోయండి గీత. ఇంకా పోయండి. ఇంకా ఇప్పుడు పడతాయి పోయి. ఓకే గీత. గీత కాదండి. చాలు. ఆవిడకి నా పేరు బాగా అలవాటు అయిందిలే, బాగుంది పిలుస్తుంటే పిలవని. ఏం చేద్దాం, అది మా తలరాతల మీద ఉన్న గీత. ఎస్. సో ఇప్పుడు కొద్దిగా ఈ పెసరట్టు ముక్కలకి కూడా మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని పెట్టాలి. పట్టాలి. ఉప్పు కారం ఇవన్నీ మనం వేసినవంతా పెట్టాలి. ఇప్పుడు అన్ని వేసేసారు కదండి. లాస్ట్ లో మసాలా కొంచెం గరం మసాలా. ఓకే, సో మరి కొంచెం టైం ఉంది. టైం. సో మరి ఏం చేద్దాం ఆలోపు? చెప్పండి. ఎస్, మరి ఇక్కడ ఆడియన్స్ లో అభిషేకం ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఏదో క్వశ్చన్ అడగాలనుకుంటున్నారంట. సో మరి ఎవరు అడుగుతున్నారు, ఎవరిని అడుగుతున్నారు? హలో, నా పేరు సరళ. మోనికా గారు, మీకు తెలిసిన నిజం అందరికీ తెలిస్తే మీ 2 ఫ్యామిలీలు విడిపోతాయి కదండి. అంటే ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. సో ఇన్ ఫ్యూచర్ ఏమవుతుంది అనేది మీరు సీరియల్ ఫాలో అవుతే తెలుస్తుంది. కంటిన్యూస్ గా ఒక ప్రాజెక్ట్ చేయడం ఎలా ఉంది? ప్రాజెక్ట్ చేయడం అంటే ఓకే 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 ఓకే. సో సరిపోతుందా అండి? కొత్తిమీర కొంచెం యాడ్. కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుంటారా? చక్కగా ఆ ముక్కలకు కూడా ఇదంతా పట్టేస్తుంది కదా. కొంచెం సిమ్లో పెడతాం. సిమ్ లో పెట్టి కాస్త మగ్గిద్దామా? ఇంకా కొంచెం సేపు మగ్గాలా? ఓకే, వెయిట్ చేద్దాం. చూద్దామా శ్రీదేవి గారు? గీత అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకుంటారా? గరం మసాలా వేసేసి చేసుకోండి. సో ఎక్కువ మసాలా పేస్ట్ కూడా వాడకుండా కొంచెం లైట్ గానే చేస్తున్నారు అన్నమాట. బాగా డెకరేట్ చేశారు ప్లేట్. చక్కగా కలర్స్ అన్ని పెట్టి కొబ్బరి, క్యారెట్, బీట్రూట్, ఈ ఆరెంజ్ పీల్ తో ఈ స్టార్స్ కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ గీత. పెట్టేద్దామా? సైన్ పెట్టేద్దాం. ఓకే, సైన్ పెట్టేద్దాం. ఇక్కడ ఏదో పాల మీగడ పెట్టినట్టున్నారు. క్రీమ్ ఇది. దాని మీద ఉత్తి పాల మీగడే. పాల మీగడ, ఫ్రెష్ క్రీమ్. వెరీ నైస్. కొంచెం వేయండి. కొంచెం. ఓకే అండి, మరి వేడివేడిగా కర్రీ రెడీ అయిపోయింది. మరి మన జడ్జెస్ టేస్ట్ చూసే ముందు పెసరట్టు బీరకాయ కూర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. పెసరట్టు బీరకాయ కూర తయారు చేసే విధానం: పెసరపప్పు పేస్ట్, అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. పెనంపై నూనె వేసి పెసరపప్పు పేస్ట్ ని అట్టులా వేసి 2 వైపులా కాల్చుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. దీనిలో బీరకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. దీనిలో పెసరట్టు ముక్కలు వేసి మరికొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పాలమీగడతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసరట్టు బీరకాయ కూర రెడీ. ఓకే అండి, మరి పెసరట్టు బీరకాయ కూర తయారీ విధానం చూసారు కదా. ఎస్, ఇది కూడా మీ రెసిపీ ఇచ్చేసేయండి జడ్జెస్. ఓకే, బాగుందా పెసరట్టుతో? ఏంటి విష్ణుప్రియ నవ్వుతున్నావు?
ఏం లేదా? ఏం లేదా? ఏదో ఉంది. సో సెమీఫైనల్స్ కాబట్టి మా ఫేస్ లో మీరేం తెలుసుకోలేదు. ఏంటో విచిత్రంగా నవ్వుతుంటే ఎందుకు నవ్వుతుందో ఇందాక చెప్పిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నావు కదా. అలాగా. ఓకే, సో శ్రీదేవి గారు మీరు ఆ నవ్వునేం పట్టించుకోకండి, మాకు కూడా అర్థం కాలేదు. ఓకేనా? సో వెయిట్ చేయండి, ఇంకొక వంట అయిపోతే కాసేపట్లో రిజల్ట్ తెలిసిపోతుంది. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి 2 వంటలు ఫినిష్ అయిపోయాయి. ఎస్, 3వ పార్టిసిపెంట్ కూడా పిలిచేద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిట్కా. ఎస్, మరో చిట్కా ఏంటో చూసేద్దామా? హాయ్, నా పేరు రమాదేవి. రమాదేవి గారు, చిట్కా చెప్పండి. నన్ను చూస్తూ చెప్పండి. జుట్టు తిట్లకుండా ఉండడానికి బొప్పాసుకు తలంతా పట్టించి అరగంట పోయాక స్నానం చేస్తే చాలా మృదువుగా ఉంటుంది. అంటే స్ప్లిట్ ఎండ్స్ అవే చిట్లకుండా ఉంటుంది. ఓకే, బొప్పాయి పండు గుజ్జులాగా చేసుకుని హెయిర్ కి అప్లై చేసుకుంటే కుదుళ్ళు గట్టి పడతాయంటే ట్రై చేసి చూడండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖపట్నం నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మరి ఇవాళ సెమీఫైనల్స్ లో లాస్ట్ పార్టిసిపెంట్ స్వప్న గారు రెడీగా ఉన్నారు. సో పిలిచేద్దాం. స్వప్న గారు, వెల్కమ్ అండి. హాయ్ స్వప్న గారు. హాయ్ గీత. సో సెమీఫైనల్స్ కి బాగా ప్రిపేర్ అయ్యారా? చక్కగా రెడీ అయ్యి వచ్చారు. బాగుంది, మీ శారీ చాలా బాగుంది, బ్రైట్ గా ఉన్నారు. సో వంట కూడా అలాగే చక్కగా టేస్టీగా చేసేయండి. సో ఇక్కడ బాగా చేస్తేనే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారనమాట. నా వంతు ప్రయత్నం చేస్తాను. మీ వంతు ప్రయత్నం బాగా చేయండి. సో ఇంతకీ సెమీఫైనల్స్ లో ఏం వంట సెలెక్ట్ చేసుకున్నారు? చింతకాయ తోటకూర కాడల పులుసు. ఓకే ఓకే, మరి చింతకాయ తోటకూర కాడల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చింతకాయ తోటకూర కాడల పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర కాడలు 1 కప్పు, చింతకాయలు కొద్దిగా, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గసగసాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉల్లిపాయలు 2, తరిగిన తోటకూర 1 కప్పు. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి స్వప్న గారు. సో దీని ఫస్ట్ ప్రాసెస్ ఏంటి పులుసుకి? ముందుగా తోటకూర కొంచెం తీసుకుని శనగపిండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఒక బౌల్లో కలిపి పెట్టుకుని స్టీమ్ మీద ఉడికి. ఓకే, మీరు స్టార్ట్ చేయండి ప్రాసెస్. ఓకే, చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు దాంట్లో కలుపుకొని ఇందులో వేయాలా? సో ఫస్ట్ మనం ఈ సెటప్ చేసుకోవాలా? కొంచెం వాటర్ పోయాలి కిందన. సో అలా ఒకటి ఏదన్నా కొంచెం ఎత్తులో పెట్టుకోవాలన్నమాట మనం ఉడికించుకునేదాన్ని. ఓకే, సో ఈ బౌల్ పెట్టేసాము. ఇప్పుడు అది కలిపేసుకుందామా? తోటకూర కొద్దిగా, తోటకూర మీరు ఈ గిన్నెలో పట్టేంత చూసి కలుపుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొద్దిగా పసుపు. ఇందులో కొంచెమే ఉప్పు వేయాలి, ఎందుకంటే పులుసులో మళ్ళీ వేస్తాం కదా. సరిపోతుంది. కొద్దిగా కారం. ఓకే, కొద్దిగా శనగపిండి. ఓకే, కొంచెం, చాలా తక్కువ, బైండింగ్ పర్పస్. ఇంకా ఇలా ముద్దలా చేయాలండి. అంటే మామూలుగా మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉడికించుకోవాలి ఇది. కొంచెం అది మనకి ఇష్టమైనట్టు. బాల్స్ ఎక్కువ కావాలంటే కొంచెం తోటకూర ఇంకా వాడచ్చు. సో దీన్ని ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాని మీద మూత పెట్టాలి, పెట్టి ఇది ఉడికించేటివేనా? విజిల్ పెట్టాలి. ఒక విజిల్ సరిపోతుంది. నేను పెట్టేస్తాను. ఓకే, సో ఇది ఇక్కడ ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మనం నెక్స్ట్ పులుసుకి కావాల్సిన మసాలా రెడీ చేసుకోవాలి. ఈ కుక్కర్ విజిల్ వచ్చేసింది, కట్టేయచ్చు. ఓకే, ఇక్కడ ఏంటి పరిస్థితి? ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. అంటే మనకు పులుసు సరిపడా మసాలా సిద్ధం చేసుకోవాలన్నమాట. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, పచ్చిమిరపకాయలు ఈ 4 కలిపి పేస్ట్ చేసుకున్నారు. ఇది మీరు పులుసులో యూజ్ చేయడం కోసం. అవునవును. ఇక్కడ తోటకూర కాడలు అవి కూడా అందులో కలిపేసుకోవటం, అన్ని కలిపేసి పెట్టేది. ఓకే, చింతకాయ అది ఉడికించలేదు, పచ్చివే చెక్కేసి లోపల ఉన్న పిక్క తీసేయాలి. నేను ఇప్పుడు సరిపడా వేస్తున్నాను. కొద్దిగా పసుపు, కారం, పచ్చిమిరపకాయ ముక్కలు,
ఇలా కలిపేయాలి. ఇందులో సరిపడా ఉప్పు, మీకు పులుపు కాబట్టి చింతకాయ పులుపు కాబట్టి కొంచెం ఉప్పు కూడా పడుతుంది ఎక్కువే. కొంచెం ఆయిల్ కలిపేసి ఉడికించేస్తారు కదా. పులుసు సరిపడా వాటర్. ఓకే, సిమ్లో బాగా సిమ్లో పెట్టారు. ఇంకొంచెం కావాలా? కొంచెం అంటే తోటకూర కాడలు ఉడకాలి, చాలు చాలు. సో ఇదంతా కూడా ఇప్పుడు మనము ఈ తోటకూర కాడలు ఇవన్నీ ఉడికితే ఆ చింతకాయ ఫ్లేవర్ అనేది వీటన్నిటికీ బాగా పడుతుంది అనమాట. సో కొంచెం ఉడకాలి కదా, మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. సో ఇవి ఉడుకుతూ ఉంటాయి. ఆలోపు చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్ అండి, మీ పేరు? జయలక్ష్మి. జయలక్ష్మి గారు, చిట్కా చెప్పండి. కొబ్బరి నూనెలో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి మరిగించి ఆ నూనెని తలకు అప్లై చేస్తే తెల్ల వెంట్రుకలు కమ్మేపి నల్లబడతాయి. ఓ, నల్లబడిపోతాయా? కమ్మేపి మెల్లమెల్లగా. ఓకే ఓకే. సో కొబ్బరి నూనె మరిగించి అందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి అది గనక హెయిర్ కి అప్లై చేస్తే వైట్ హెయిర్ ఉంటే కొంచెం మెల్లమెల్లగా నల్లబడుతుందంట. ట్రై చేసి చూడండి. నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖపట్నం నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే స్వప్న గారు, ఇది ఉడికిందేమో చూద్దామా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఉండలుగా చేసి మరుగుతున్న దాంట్లో వేయాలా? ఇది బాగా వేడిగా ఉంది, చల్లారి ఇలా అవుతుంది. నీకు కాలట్లేదా? కాలుతుంది కదా మరి, ఎందుకు ఇప్పుడే వేసేయాలి అది? మరుగుతున్న పులుసులో ఇది బాల్స్ లా చేసేసి, అంటే మనకు నచ్చినట్టు కావాలంటే ఇలా వడల్లా కూడా చేసుకోవచ్చు. ఓకే, బాల్స్ అంటే ఈ పులుసు మరుగుతున్నప్పుడు వేసేస్తే ఏంటంటే ఫ్లేవర్ దానికి పడుతుందా? కొద్దిగా తడి ముంచు అద్దుకుంటూ ఉండండి మధ్యలో. అది వరకు స్కూళ్ళల్లో ఉన్నప్పుడు హాలిడేస్కి ఊర్లు వెళ్ళినప్పుడు ఇలాంటి వంటలన్నీ అమ్మమ్మలు, మా అమ్మమ్మ చేసి పెట్టేది. తోటకు అంటే అక్కడ ఎక్కువ పెంచుతూ ఉంటారు కదా, కానీ రాను రాను అసలు ఇలాంటివి చాలా తగ్గిపోతున్నాయి వంటలన్నీ. చాలా పాతది, నానమ్మ చిన్నప్పుడు. ఎందుకంటే తోటకూర కాడలు కూడా చక్కగా ఇంట్లో అంటే పిల్లలు తోటకూర అనగానే ఇలా తీసి పెడతారు కదా, ఇది బాల్ అనగానే కొంచెం దీంట్లో పులుపు అన్ని యాడ్ అయ్యి తింటానికి కూడా పిల్లలకి బాగుంటుంది, అంటే మనకి బాగుంటుంది. యాక్చువల్లీ ఎవరు తిన్న పిల్లలకి పెద్దలకి అందరికి మంచి. పులుపు ఇష్టపడేవాళ్ళు, పులుపు ఇష్టం లేదు కాబట్టి తనకు అంతగా నచ్చదేమో. అది కాడలు ఇష్టం, అందులో పులుపు ఉండదు. కొద్దిగా ఉల్లిపాయలు. ఓకే ఓకే, కొంచెం చూసుకోవాలి మనం, కాడ అవ్వాలి. కాడ అయ్యింటే ఒకసారి చూద్దామండి. ఇది కాడ ఉడికిందో లేదో కొంచెం టైం పడుతుంది. అంటే పులుసు కూడా కొంచెం థిక్గా అవ్వాలి, కొంచెం లిక్విడ్ గా ఉంది కదా. అవును. సో మూత పెట్టేసుకుని కొంచెం ఆ కాడలన్నీ ఉడికే వరకు కూడా వెయిట్ చేద్దామా? ఓకే, చూద్దామండి స్వప్న గారు. చూద్దామండి. ఇదిగో ఇలా బబుల్స్ వచ్చేస్తున్నాయి, పులుసు ఇంకా అయిపోయినట్టు. దగ్గర కూడా చూడండి, థిక్ అయింది. అవును, అయిపోయినట్టు. ఓకేనా, కట్టేద్దామా? కట్టేసి సో ఇప్పుడు బౌల్లోకి తీసేద్దామా? హాయ్, భలే ఉంది మీ బౌల్. బాతు కడుపులో పోస్తారు ఇప్పుడు. ఇది బాతా? మీరే చేశారా? ఇది మా ఫ్రెండ్ జీవని అండి. అది లాస్ట్ టైం కూడా విన్నా ఈ పేరు. జీవని పేరు లాస్ట్ టైం ఆవిడే చేశారు, ఈసారి కూడా ఆవిడే చేశారు. వెరీ గుడ్, నైస్. సో ఫైనల్ గా కొద్దిగా ఉల్లిపాయలు. ఓకే, చింతకాయ తోటకూర కాడలు పులుసు రెడీ అయిపోయింది అనమాట. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా చింతకాయ తోటకూర కాడల పులుసు రెడీ. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. చింతకాయ తోటకూర కాడల పులుసు తయారు చేసే విధానం. ముందుగా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాల పొడి, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో తరిగిన తోటకూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కుక్కర్
కుక్కర్ లో ఉంచి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఒక బౌల్లో ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, తోటకూర కాడలు, చింతకాయలు, పసుపు, కారం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాన్ లో పోసి ఉడకనివ్వాలి. కుక్కర్ లో ఉడికిన మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ గా చేసుకుని తోటకూర, చింతకాయల మిశ్రమంలో వేసి మగ్గనివ్వాలి. చివరిగా తరిగిన ఉల్లికాడలు వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చింతకాయ, తోటకూర కాడల పులుసు రెడీ. ఎస్, ఇదిగోండి మీ రెసిపీ, ఇచ్చేయండి. నైస్. ఓకే, సో స్వప్న గారు ఇంకా మీ వంటతో అయిపోయినాయండి కాంపిటీషన్ లో, అంటే ఈ రోజు కాంపిటీషన్ లో వంటలన్నీ. సో వెయిట్ చేయండి కాసేపు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, సో మరి సక్సెస్ఫుల్ గా 3 వంటలు ఫినిష్ అయిపోయాయి. ఎస్, సో మరి 3 వంటలు అయిపోయాయి కాబట్టి వి వాంట్ ఎంటర్టైన్మెంట్. ఎస్, ఫ్రమ్ విష్ణు ప్రియా. ఎస్, రెడీయా? రెడీ. సూపర్ మ్యూజిక్. కళ్ళలోన మైకం, చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం, మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోంది మైకం, తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా, అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే, అరే 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 ఓ కళ్ళలో కళ్ళలోన మైకం, చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. అరే ఓ పిల్ల చాలే వెయ్యమాకే వేషాలే, నీ నకసికలే చాలే మది నీవు పకే వెయ్యాలే, ఓ వీడిపోనే నిన్ను విడిచిపోనే, అందకుండా ఉండిపోనే, అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే, ఓ కళ్ళలో కళ్ళలోన మైకం, చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. ఓకే, మరి ఇప్పుడు మీరందరూ వెయిట్ చేస్తున్న రాజు గారి కార్వింగ్. సో పిలిచేద్దాం రాజు గారిని. వెల్కమ్ రాజు గారు. సో రాజు గారు వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఏం కార్వింగ్ ఈ రోజు? వాటర్మెలన్. వాటర్మెలన్ అయ్యో, వాటర్మెలన్. ఏమిటో మీరు నా మీద పగబట్టారు రాజు గారు. ఓకే ఓకే, చిన్న రౌండ్. సో ఇలా స్కూపింగ్ మెథడ్లో తీస్తున్నా. యు వాంట్ దోస్ స్కూప్? ఇవ్వట్లేదా? తర్వాత మళ్ళీ దానిపైనుంచి సన్న లేయర్. లేయర్. ఓకే, ఓకే, సైజుని బట్టి మనకు ఒక రోల్లో ఎన్ని పెటల్స్ వస్తాయో చూసి ఓపెన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ విత్ కింద నుంచి ఒక లేయర్ తీసేస్తాను.
ఓకే. సో సైడ్ నుంచి తీసే లేయర్ అనేది మనకు కొంచెం ఎంత పలచగా ఉంటే లుక్ అంత బాగుంటుంది. ఓకే. నెక్స్ట్ వెయిట్ కింద నుంచి కూడా ఒక పల్చటి లేయర్. ఓకే. సో ఇంకొక రో వేస్తున్నాను. ఇందులో తీర్పాడైపోతుంది. 8 ఆ ముందు తీసిన చిన్న వదిలేసావా? అది దాంట్లో పండు తక్కువ ఉంది. ఇదిగో ఇదిగో ఇక్కడ ఎక్కువ ఉంది. ఇదిగో 9 దొరికింది. ఏంటి దొరికింది? కొబ్బరికాయ చిప్పలేరుకునే దాంట్లో కనిపిస్తున్నానా? అలాగే ఉంది. మరి ఎప్పుడు పడేస్తారా కింద చేయి పెడితే ఇంకెలా ఉంటుంది? అది వేరే, ఇది వేరే. అది ఆ పక్కకి వెళ్ళి అక్కడ ఇంకోటి తెచ్చుకోపో. ఓకే. ఈ మధ్యలో రౌండ్ వదిలేసాం కదండి, సో దాని గ్రూవర్తో లైన్స్ వేస్తాం. ఓకే. అవి రావులే, అది రాదు తినడానికి. ఆశగా చూసావు రాదు. అడియాసలు చేశారు నా ఆశలు, అందుకే చేశారు అలా. ఇవన్నీ వద్దా? ఇవన్నీ నేను తినను. నేను చాలా క్లీన్లీనెస్ మెయింటైన్ చేసే అమ్మాయిని, అర్థమైందా? అలా మంచిగా ఎత్తి పెట్టుకుని తర్వాత బౌల్లోకి వేసుకుని ఆ తర్వాత తింటా. ఇక ఎట్లా పడితే అట్లా తినను. అయిపోయిందా రాజు గారు? ఓకే. కారం రెడీ. దీన్ని చూస్తుంటే ఏకధాటిగా కొరికి తినాలనిపిస్తుంది. దాన్ని చూసి ఎవరికైనా తినాలనిపిస్తుందా? నీకు తప్ప. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. దాంట్లో ఒక్క రేకైనా తగ్గిందనుకో, ఒక్కటే అస్సలు మర్యాదగా ఉండదు. నీకు ఇక్కడ ఇన్ని ముక్కలు ఉన్నాయిగా, ఇవి తిను, అది వదిలేయి. అది పాపం వాళ్ళకి ఇవ్వాల్సింది మనం. ఓకేనా? జాగ్రత్త. సో నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దామా? వెళ్ళిపో. ఓకే అండి, మరి కార్వింగ్ ఫినిష్ అయిపోయింది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ద డే కి ఇక్కడ పార్టిసిపెంట్స్ 5 రెడీగా ఉన్నారు. అక్కడ రెసిపీస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి అండ్ జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మీ పేరండి? నా పేరు రమణమ్మ అండి. నేను అరటిపు వడలు తీసుకొచ్చానండి. అవి ఆరోగ్యానికి చాలా మంచివండి. ఓకే, సో నెక్స్ట్ పార్టిసిపెంట్. నా పేరు లలిత. నేను ములక్కాడ గ్రేవీ కర్రీ తీసుకొచ్చాను. ములక్కాడ గ్రేవీ కర్రీ. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్. నా పేరు నిర్మల. నేను ఆకాకరకాయ బజ్జీలు తీసుకొచ్చాను. ఆకాకరకాయ బజ్జీ. ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్. లక్ష్మీ శైలజ. సేమియా హల్వా తీసుకు. ఓకే, లక్ష్మీ శైలజ గారు. నా పేరు కళ్యాణి. నేను గోబీ పరాటా చేశాను. సో అన్ని రెసిపీస్ కూడా టేస్ట్ చూసేశారు. yes. మరి జడ్జ్మెంట్. సో ఫైనల్ గా మీరు ఏది బెస్ట్ డిసైడ్ అయ్యి మాకు చెప్పేస్తే. ఓకేనా? సో రాజు గారు అనౌన్స్ చేయబోతున్నారా? సో 5 కూడా చాలా బాగా చేశారు. ఆకాకరకాయతో బజ్జీ, తర్వాత గోబీ పరోటా, మునక్కాడ గ్రేవీ కర్రీ, అరటి పూత వడలు, అలాగే సేమియా హల్వా అన్నీ కూడా బాగున్నాయండి. అందరూ కూడా చాలా బాగా చేశారు. బట్ ఏంటంటే 5 ఒక్కరినే విన్నర్ చేయాలి. సో దీంట్లో ఉన్న వాటిలో కొంచెం కొద్దిగా బెటర్గా అరటి పువ్వు వడలు, కొంచెం లైట్గా మసాలాస్ అది వేసి చేశారు. చాలా బాగుంది. రమణమ్మ గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో సేమియా హల్వా, దాంతోపాటు గార్నిష్ చేసిన ఫిష్ చాలా బాగుంది. కార్వింగ్ బాగుంది. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే విన్నర్ రమణమ్మ గారు. కంగ్రాచులేషన్స్. సో మీ అందరికీ కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. మీరేం అప్సెట్ అవ్వక్కర్లేదు. వచ్చేయండి రమణమ్మ గారు.
ఓకే, సో రమణమ్మ గారు కంగ్రాచులేషన్స్ అండి. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా ఈ గిఫ్ట్. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ లలిత గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, శైలజ గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, నెక్స్ట్ నిర్మల గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, ఫైనల్ గా కళ్యాణి గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే అండి, వెల్కమ్. ఓకే అండి, మరి వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే అరటి పువ్వు వడ. మరి అరటి పువ్వు వడ తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దాం. అరటి పువ్వు వడలు తయారు చేసే విధానం. ముందుగా అరటి పువ్వును మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, అరటి పువ్వు పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని వడల్లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటి పువ్వు వడలు రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. హాయ్. హాయ్, మీ పేరు? లిఖిత. లిఖిత, చిట్కా చెప్పు. కళ్ళకి బ్లాక్ స్పాట్స్ తగ్గాలంటే పొటాటో జ్యూస్ అప్లై చేసుకుంటే వేగంగా, రోజు అప్లై చేసుకుంటే వేగంగా తగ్గిపోతుంది. అంటే బ్లాక్ సర్కిల్స్, సర్కిల్స్. ఓకే. కళ్ళ కింద ఉన్న నల్ల చారలు పోవాలి అంటే బంగాళదుంప రసం తరచూ అప్లై చేస్తూ ఉంటే త్వరగా తగ్గిపోతాయంట. ట్రై చేసి చూడండి. నైస్ లిఖిత, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖ నుండి నీకు గిఫ్ట్. ఓకే, సో ఇంకా అందరూ వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. జడ్జ్మెంట్. ముగ్గురు కూడా టెన్షన్ గానే ఉన్నారు. వంట చేసేటప్పుడు అంత టెన్షన్ పడలేదు కానీ. సో మరి చూద్దాం ఈ రోజు ఎవరు ఫైనల్స్ లోకి వెళ్తారో ఈ ముగ్గురులోంచి. సో మీరు డిసైడ్ చేసుకొని చెప్పేస్తే అనౌన్స్ చేసేద్దాం. టెన్షన్ తీరిపోతుంది. ఓకేనా? ఓకే ఓకే. చెప్పండి రాజు గారు. కొంచెం అంటే వాళ్ళు డిష్లు చేసేటప్పుడు కొంచెం లెవెల్ పైకి వచ్చేసారు కదా, కొంచెం టెన్షన్ అది కనిపించింది ముగ్గురులో కూడా. కొంచెం కంగారు, అంటే నెక్స్ట్ లెవెల్కి ఎలాగైనా వెళ్ళాలి, అలా కష్టపడ్డారు. దాంతోపాటు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా చేశారు. ఫస్ట్ జయలక్ష్మి గారు చేసిన క్యారెట్ కొబ్బరి వేపుడులో కొంచెం మిర్చి తగలాలి, అలాగే కొంచెం ఉప్పు కూడా పడాలి. అంటే ఈ మీరు తీసుకున్న రెండు కూడా, క్యారెట్ను అలాగే కొబ్బరి కూడా, కొంచెం రెండింటి కూడా కమ్మదనం ఉంటుంది. సో అక్కడ కొంచెం లైట్గా ఏదైనా స్పైసెస్ తగలాలి. వెల్లుల్లి వేసినా బాగానే ఉంటుంది. వెల్లుల్లి వాటిలో అవసరం లేదనుకుంటే కొంచెం పచ్చిమిర్చి అయినా సన్నగా తరిగి వేసుకుంటే కొంచెం ఆ ఘాట్ అనేది తగలాలి. ఓకే అండి. సో ప్లస్ మీరు సాల్ట్ కొంచెం వేస్తే కొంచెం బాగుండేది ఆ రెండింటికి బ్యాలెన్స్లో. పెసరట్టు బీరకాయ కూర అటెంట్ బాగుందండి. ఓకే, అట్లా వేసేసుకొని అది బీరకాయతో కమ్మగా వాటర్ వెజిటబుల్తో చేశారు. సో మీ కర్రీలో కొంచెం సాల్ట్ ఎక్కువైంది. అంటే కొంచెం కంగారులో వేసేసారు. నాకు ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, అబ్జర్వ్ చేస్తున్నాం, కొంచెం వేసి మళ్ళీ ఇంకా సరిపోదేమో అని మళ్ళీ వేస్తూ. సో కొంచెం సాల్ట్గా అయింది కొద్దిగా. కర్రీ అనేది బాగుంది, మీరు ఆ బీరకాయ కాంబినేషన్ అలాగే పెసరట్టు దాంట్లో బాగుంది. తోటకూర కాడల అంటే చింతకాయ తోటకూర కాడల పులుసు, అంటే చింతకాయ పులుపు పర్లేదు, సెట్ అయింది. దాంట్లో అంటే నాకు తెలిసి ఆ తోటకూరతో అది ఆప్షనల్, అది అవసరం లేదు కదా, మీరు తర్వాత ఉండల్లా చేసేస్తున్నారు. సో అంటే మీరు అడిషనల్గా అది యాడ్ అవుతుంది, అది మస్ట్ అయితే కాదు అది. సో కాడల కాంబినేషన్లో అలాగే చింతకాయతో బాగుంది, పులుపు అది బాగా సరిపోయింది. ఈరోజు విన్నర్ తను అనౌన్స్ చేస్తుంది. నాకు నిజంగా 3 రెసిపీస్ కూడా చాలా నచ్చాయి. బట్ ద విన్నర్ ఇస్ స్వప్న గారు. ఓకే, సో మరి ఈరోజు విన్నర్ గా నిలిచారు స్వప్న గారు. సో శ్రీదేవి గారు, మీరేం అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదు, రండి. శ్రీదేవి గారు డోంట్ వరీ అండి, ఇక్కడ దాకా వచ్చారు. సో మీకు సిఎంఆర్ విశాఖ నుంచి మన గెస్ట్ల చేతుల మీదుగా ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి, యూ వెల్కమ్. ఓకే, అండ్ నెక్స్ట్ జయలక్ష్మి గారు రండి. సో జయలక్ష్మి గారు, మీకు కూడా మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే అండి, యూ వెల్కమ్. సో మరి ఈ రోజు ఫైనల్స్ కి వెళ్ళిపోయారు మన విన్నర్ స్వప్న గారు. వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్ స్వప్న గారు, చక్కగా మంచి కొత్త రెసిపీ ఎంచుకున్నారు. ఇవ్వాలని లేదా? సరే, రాజు గారు మళ్ళీ చేసిస్తారులే నీకు ఇంకోటి. సో స్వప్న గారు, మీకు రాజు గారు చేసిన ఈ కార్వింగ్ గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే నెక్స్ట్ లెవెల్కి కూడా ఒక మంచి టేస్టీ రెసిపీని చక్కగా ప్రిపేర్ అయిపోండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మౌనిక అండ్ విష్ణుప్రియ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. రాజు గారు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్. ఓకే అండి, మరి వాళ్ళ సెమీ ఫైనల్ ఎపిసోడ్ మీరు అందరూ చూసి ఎంజాయ్ చేశారు కదా. మరి ఇది వాళ్ళ మన MTR మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ, పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బాయ్.